అయ్యి బాబాయ్ గట్టిగా పట్టుకో. అక్కయ్య గంజి బాగా పెట్టు. పెడతాను రా, గంజి పెడతాను, నీకు ఎలకల మందు పెడతాను. యాదవ సచ్చినోడా రోజుకి 2 జతలు ఇప్పుతాడు. ఉతకలేక నేను చేస్తున్నాను. వయసులో ఉన్నప్పుడు కాళ్ళు కడి కన్యాదానం చేస్తామంటే వద్దన్నాడు బ్రహ్మచారి సచ్చినోడు. దీన్ని ఏ పురుగో పావో కలిసి చస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? అమ్మా అమ్మా అమ్మాయి అమ్మాయి, అయ్యో ఎక్కడ పావు? ఇదో పట్టుకో. అక్కడ అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము! ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగా నువ్వు దేవుడు బాబు. మనిషి అలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్. సచ్చినోడా, మా అక్కయ్య ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ భువనేశ్వరి. ఇది కూడా ఒక నాటకం తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, నా పేరు నోసరాజు. ఏంటి అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుప్పిగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసావు, ఆడోళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు తక్కువ నా 200. నా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. నేను లైఫ్ లో చాలా మందిని చాలా రకాలుగా మాయ చేసి గొప్పన్నాయనరా. నా సొంత తెలివితేటలతో భువనేశ్వరం ట్రై చేసుకున్నట్టయితే ఈ పాటికి మా పెళ్లి ఎప్పుడో అయిపోయి నీ ఎదవ బోకైడియాలని తర ముందు వాళ్ళ అమ్మ ముందు నేను పరమ పోరంబోకనైపోయాను. ఇంకా నీ మాటింటే నా మీద ఒట్టు. లైఫ్ లో నా మొహం నీకు చూపిస్తే నీ చెప్పుచ్చు కొట్టు. అది కాదు.